ఈ మారుతి నగర్ కాలనీ వాసులందరికీ కూడా యేసు క్రీస్తు ప్రభు నామములో ఈ సాయంకాల సమయమున శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. మీ యొక్క వీధిలోనికి, మీ ఇంటిలోనికి, మీ ఇంటి ముందుకు ఈ సాయంకాల సమయమున ఒక శ్రేష్టమైన శుభవర్తమానాన్ని తీసుకుని వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన శుభవర్తమానం, మంచి వర్తమానము, మానవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనది, అవసరమైనది, కావలసినది. ఈ లోకంలో మానవులముగా లేచినది మొదలుకొని ఎన్నెన్నో రకరకాల వార్తలు వింటూ ఉన్నాం. భయపెట్టే వార్తలు, కలవరపెట్టే వార్తలు, చింతింపజేసే వార్తలు, మరి కలవరముతో అశాంతితో అసే అనేక రకాల వార్తలు వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అయితే ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ సాయంకాలమున మీరు వింటున్న వార్త మీ జీవితానికి నెమ్మదినిచ్చేది, మీ జీవితానికి శాంతినిచ్చేది, మీ జీవితానికి ఎంతో గొప్ప చెప్పనాసఖ్యమును మహిమాయుక్తమైన గొప్ప ఆగించే వార్త ఈ సాయంకాల సమయంలో మీకు తెలియచేస్తా ఉన్నాం. అదేమిటి అనగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎలాగూ సెలవిస్తూ ఉంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఇదేంటండి, యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే అందరికీ ప్రభువా అనే ఆలోచన, అనే ప్రశ్న మీకు అందరికీ రావచ్చు. అయితే ప్రేమైన స్నేహితులారా, ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎందుకు మేము ఇంత ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభు అందరికీ దేవుడు, అందరికీ ప్రభువు, అందరి సృష్టికర్త, అందరి ప్రాణరక్షకుడు, ఆయనే పాప విమోచకుడు, ఆయనే మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున పునరుత్థానుడే లేచిన గొప్ప దేవుడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, దేవుడొక్కడే, దేవునికిని మానవులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి. ఎందుకు ఇంతగా మరి ఈ మాటలు రాయబడ్డాయి? యేసు క్రీస్తు ప్రభువున విశిష్టత, ప్రాముఖ్యత ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, యేసు క్రీస్తు ప్రభువారు సర్వలోక రక్షణకర్త, సర్వలోకమును ప్రేమించిన దేవుడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమును ప్రేమించిన, లోకమును శిక్షించిన దేవుడు కాదు, దుష్ట శిక్షణ కాదు, దుష్టులను రక్షించడానికి, దుష్టులను విమోచించడానికి, దుష్టుల యొక్క దుష్ట క్రియలు, పాపపు క్రియలు, పాపపు తలంపులను క్షమించడానికి ఈ లోకానికి ఏకైక దేవుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకండి? యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు, ఆయన నామములోనే పాప క్షమాపణ, ఆయనే పాపములు క్షమించి అధికారము కలిగిన దేవుడు అని మనం జ్ఞాపకం చేస్తే, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మలో పాపము లేదండి. ఎందుకు యేసు ప్రభు ఒక్కడే దేవుడని, యేసు ప్రభు ఒక్కడే రక్షకుడని, ఆయనే విమోచకుడని అంటే, ఈ ప్రపంచవ్యాప్తంగా ఇన్ని వేల చరిత్ర కలిగిన యొక్క లోకములో యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే పాపము లేని దేవుడు. ఆయన జన్మలో పాపము లేదు. ఈ లోకములో మహనీయులు, మహాత్ములు, రకరకాల పేరు ప్రఖ్యాతులు గలవారుగా అనేక వేల మంది ఉన్నారు. కానీ వారందరూ పాపములో జన్మించారు, పాపములోనే జీవించారు, పాపముతోనే మరణించారు. కానీ ప్రేమైన సహోదరి సహోదరుడా, ప్రేమైన స్నేహితులారా, యేసు క్రీస్తు ప్రభు పాపము లేని దేవుడుగా జన్మించినాడు. యేసు క్రీస్తు ప్రభు కేవలము స్త్రీ సంతానము, కేవలము యేసు క్రీస్తు ప్రభు వారు స్త్రీ సంతానముగా ఈ లోకములో జన్మించినాడు. ఇది ఎట్లా సాధ్యమండి? ఆయనకు తండ్రి పేరు లేదు, తల్లి పేరు లేదు, అది లేదు, ఇది లేదని చాలా మంది వాదోపవాదాలు కలిగిన వారుగా ఉంటున్నారు. దేవునికి మరి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో రాయబడింది, ఆయన తల్లిదండ్రులు లేనివాడు, వంశము లేనివాడని రాయబడతా వచ్చింది. స్వయం భావుడు, మరి సర్వాధికారి, ఆయనకు తల్లిదండ్రులు భూమి మీద అవసరం లేదు, ఆయనే నిర్మాణకుడు, ఆయనే సృష్టికర్త. కాబట్టి ఆయనకు మరి తల్లిదండ్రులు అవసరం లేకుండానే స్త్రీ సంతానముగా యేసుక్రీస్తు ప్రభు జన్మించారు. అంటే మీకు ఒక మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభు జన్మలో పాపము లేని దేవుడు,
రెండవదిగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మరి సమయ భావాన్ని బట్టి కొన్ని విషయాలు మాత్రం మీకు తెలియజేస్తున్నాను. రెండవదిగా ఎందుకు యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఎందుకు యేసు ప్రభు ఒక్కడే దేవుడు, ఎందుకు యేసు ప్రభు లోకరక్షకుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పరిపూర్ణమైన మానవుడిగా 33.5 సంవత్సరాలు లోకములో జీవించారు. ఈ 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన పాపము లేని దేవుడుగా జీవించాడు. ఆయన పరిపూర్ణమైన మానవుడే గాని ఆయన మాటలో గాని, క్రియల్లో గాని, కార్యాల్లో గాని, తలంపుల్లో గాని, ఊహల్లో గాని, ఆయన ప్రవర్తనలో గాని ఏ పాపము లేని దేవుడు. ఎలా చెప్పగలుగుతున్నామండి అంటే యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయముగా చుట్టూ ఉన్న ప్రజల మధ్య ఆయన సవాలు చేశారు. మీలో ఎవడైనాను నాలో పాపం ఉన్నదని రుజువు చేయగలరా అంటే అన్ని వేల మంది ఎవరు కూడా ఇదిగో నీలో ఈ పాపం ఉన్నదని చెప్పలేకపోయారు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము పాపము లేని జీవితము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన ఒక్కడే దేవుడని అందరికీ ప్రభు అని సెలవిస్తా ఉన్నాం. బైబిల్ చెప్తా ఉంది. ప్రేమైన స్నేహితులారా, ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరుడా, మూడవదిగా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అంటే ఆయన మరణములో పాపము లేదు. ఆయన ఏ పాపము చేయలేదు, పాపరహితుడు, దోషరహితుడు. ఈ లోకములో హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 27 మరి పాపంలో చేరక మరి నిష్కలమషుడుగా పరమ పవిత్రుడుగా జీవించిన దేవుడు నీ యొక్క నా యొక్క పాపముల కొరకు ఆయన లోకములో కఠినమైన క్రూరమైన శిలువ మరణాన్ని భరించారు. అది మాత్రమే కాదు, వచ్చాడు, సమాధి చేయబడినారు, తిరిగి 3వ దినమున పునరుత్థానుడు లేచినాడు. ప్రభునందు ప్రేమైన స్నేహితులారా, ప్రపంచవ్యాప్తంగా సమాధిలో నుండి తిరిగి లేచిన దేవుడు యేసొక్కడే. ఈ ప్రపంచంలో అనేక వేల మంది మరణించారు, అట్లనే సమాధిలో కుళ్ళిపోతూ వచ్చారు. ఎవరి సమాధి కూడా ఖాళీగా లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి ఈనాటి వరకు కూడా ఖాళీగా ఉంది. ఈనాటి వరకు కూడా మీరు ఎవరినైనా అడగండి, ఎక్కడైనా చర్చ చేయండి, ఎవరికి ఎక్కడికైనా చూడండి, ఈనాటి వరకు యేసుక్రీస్తు ప్రభు సమాధి ఖాళీ. కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇంత గొప్ప మహిమ మహత్యం కలిగిన దేవుడు, జన్మలో పాపము లేని దేవుడు, జీవితంలో పాపము లేని దేవుడు, పాపమును జయించి పాపమును మరి పరిశుద్ధపరిచి కడిగి పవిత్రపరిచే దేవుడు. అంత మాత్రమే కాదు, నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు, జీవాధిపతి, యుగ యుగాలు జీవించే దేవుడు, యుగ యుగాలు కూడా మరి ఆయన మరి ఎంతో పవిత్రుడుగా జీవించిన దేవుడు. నీ కొరకు నా కొరకు ఆయన ఈ మాటలు సెలవిస్తా ఉన్నాడు. ఓ నా కుమారుడ, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకు ఇమ్మని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలో చేర్చుకుంటే నీ జీవితంలో కూడా ఎంతో గొప్ప నెమ్మది, ఎంతో గొప్ప శాంతి, ఎంతో గొప్ప రక్షణ, పాపము నుండి రక్షణ, మరి లోక సంబంధమైన భయంకరమైన జీవితం నుండి రక్షణ. అంత మాత్రమే కాదు, ఎంతో గొప్ప శుభప్ర నిరీక్షణ. లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ రాబోయే లోకములో ఆయనతో పాటు యుగాలు కూడా జీవిస్తామని ఎంతో గొప్ప శుభ నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది. ప్రేమైన సహోదరి సహోదరుడా, త్రోసివేయక, కాదనక, మాది కాదనక, మధ్యలో ఆలోచన చేసిన వారై ఈ సాయంకాల సమయం మాటలు యందు విశ్వాసం ఉండు, మీరును మీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారు. కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా వారు హృదయంలో నీరు కట్టి పాపం చేయండి. 30 60 100 ఫలింపు చేయమని యేసు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు నేందిన వరకు చెప్పండి. సువార్తను ఇప్పుడు ఎల్లప్పుడు కూడా నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. బలో ప్రభు క్రీస్తు మహారాజ్ కు జై. లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, నిత్య జీవం అనుగ్రహించే యేసుక్రీస్తు ప్రభువారికి, సువార్తలో ఇంతవరకు సహాయం చేసి నడిపించిన యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. అందరికి వందనాలండి. దయచేసి కొంచెం మీరు ఫ్రెష్ అప్ అయితే మీకు స్నాక్స్ టీ సిద్ధపరచబడింది. స్నాక్స్ టీ తీసుకోవాలని ప్రభుపేట మనం చేస్తాం. వార్త ప్రకటింపు ఇచ్చిన కృపకథ పాడాలి. ఈ రూప ఆశీర్వాదించు అంతేగాని అది కదా.